మహేంద్ర అనుపమతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఈరోజు నీ భర్త ఎవరో నాకు చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే నేను నిన్ను ఈరోజు వదలను. చెప్పు అనుపమ, నీ భర్త ఎవరు అని చెప్పి మహేంద్ర అనుపమను అడుగుతూ ఉంటాడు. అది విన్న అనుపమ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక అక్కడే ఉన్న వసుధార అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మను వచ్చి ఇలా అంటూ ఉంటాడు. చెప్పవలసిన అవసరం లేదు అంకుల్. మీరు తిన్ని ఎంతలా బ్లాక్మెయిల్ చేస్తుంటే తిను ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా లేదు. నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి మను అయితే అంటాడు. అది విన్న వసుధార ఇలా అంటూ ఉంటుంది. సరే, మీతో పాటే తీసుకెళ్ళిపోండి. కానీ మీరు తీసుకువెళ్ళే ముందు ఒక్కసారి మేడంని, అనుపమ మేడంని మేడం అని కాకుండా అమ్మ అని పిలవండి. అమ్మ అని పిలిస్తేనే మీతో పంపిస్తాం, లేదంటే మీతో పంపించమని చెప్పి వసుధార అంటుంది. అది విన్న అనుపమ అలాగే మను అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ మాటలు విన్న మను అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను అమ్మకి ఆనాడు మాట ఇచ్చాను, జీవితంలో ఇంకెప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవు అని మాట తీసుకున్నది అమ్మ. అది విన్న అనుపమ కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక మను అయితే వసుధార చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏమవుతుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.